బ్రేకింగ్ న్యూస్ వైసీపీ 8వ జాబితా విడుదలైంది. 3 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించారు. పొన్నూరులో అంబటి మురళి, ఒంగోలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కందకూరులో బుర్రా మధుసూదన్ యాదవ్, గుంటూరుకు కిలారు రోషయ్య, జీడి నెల్లూరులో కల్లత్తూరు కృపాలక్ష్మిని సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఆ కుటుంబానికి 2 సీట్లు కేటాయించినట్లయింది. అయితే వైసీపీని వీడి మళ్లీ వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి పంపనవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పైగా సత్తెనపల్లిలో కొందరు మంత్రి రాంబాబును వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా అనే చర్చ మొదలైంది. కందకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డిని పక్కన పెట్టి ఆయన స్థానంలో కటారి అరవింద యాదవ్ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు. ఆమె తండ్రి డాక్టర్ పెంచలయ్య ఈ నెల మొదటి వారంలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పుడు ఆయనతో పాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు. ఆమె ఇంకా నియోజకవర్గంలో అడుగు పెట్టకుండానే బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందకూరు సమన్వయకర్తగా ప్రకటించారు. గుంటూరు లోక్సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈ నెల 2న నియమించారు. ఆయన దూరంగా ఉండడంతో రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యను నియమించారు. గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈసారి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి స్పందించలేదు. జనవరి 18న నారాయణస్వామిని చిత్తూరు లోక్సభకు మార్చారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడడంతో అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకుంది. నారాయణస్వామిని మళ్లీ గంగాధర నెల్లూరుకే పంపుతున్నట్లు ఈ నెల 2న ప్రకటించింది. బుధవారం మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించింది. ఒంగోలు లోక్సభ పార్టీ సమన్వయకర్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు. ఆయన రాజీనామా చేసిన అనంతరం ఆ స్థానంలో చెవిరెడ్డిని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత 8వ జాబితాలో 5గురితో సమన్వయకర్తలతో పార్టీ రాత్రి విడుదల చేసినటువంటి జాబితాకు సంబంధించి గుంటూరు ఎంపీగా కిలారి రోసయ్య, అంటే ఆయన ఇప్పటి వరకు కూడా పొన్నూరు శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన అక్కడ సర్వేల్లో కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో గుంటూరు ఎంపీగా ఆయన్ని మార్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. గుంటూరు ఎంపీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు వైసీపీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. టీడీపీ నుంచి నిన్నటి వరకు కూడా గల్లా జయదేవ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కిలారి రోసయ్యకి గుంటూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి
సీట్ ని కేటాయించారు. ఇక పొన్నూరులో అంటే కిలారి రోసయ్య పొన్నూరు నుంచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే కనుక పొన్నూరు నుంచి అంబటి మురళి కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు సమీప బంధువు కూడా కావడం మరో విశేషం. ఇంకోవైపు ఒంగోలు ఎంపీ వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు కూడా పార్టీలో ఉన్నటువంటి స్థానిక ఎంపీ ఆయన కోసం మాజీ మంత్రిగా ఉన్నటువంటి బాలినేని విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో చివరికి ఆయన రాజీనామా చేస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆ తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీకి సంబంధించిన సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఇది ఊహించింది. అయినప్పటికీ కూడా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం పైన బాలినేని విశ్వ ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో చివరికి అధిష్టానం అంటే జగన్ నిర్ణయం మేరకే భాస్కర్ రెడ్డిని ఎంపీ సమన్వయకర్తగా నియమించారు. కందుకూరు అదేవిధంగా జీడీ నెల్లూరుకు సంబంధించినటువంటి సమన్వయకర్తను కూడా ఖరారు చేశారు. బుద్ధ మధుసూదన్ యాదవ్ తో పాటు కల్లాతూరు కృపలక్ష్మిని కూడా ఖరారు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.